ఇంక మొదలెడదామా. బిజినెస్ డే 3 గోవిందా అంటూ స్టార్ట్ అయ్యాం. ఆ దేవుడు విన్నట్టున్నాడు మా వాయిస్లో. నితీష్ అన్నయ్య కోసం పక్కన షట్టర్ అయితే చూపించాడు ఆ దేవుడు. చూద్దాం. అన్నీ మాట్లాడిన దాకా ఉండి ఆయన ఈవినింగ్ కలుద్దామమ్మా, ఈవినింగ్ మాట్లాడదాం అని అన్నారు. సరే చూద్దాం ఇంకా ఏం జరుగుద్ది. నితీష్ అన్నయ్య సరే అలా మార్కెట్కి వెళ్దామని చెప్పి వృషభం ఆయిల్ తీసుకుని అలా మార్కెటింగ్ తిరుగుతున్నాం. ఈ లోగల్లో మాకు డీమార్ట్ కనిపించింది. సరే అడుగుదాం సార్, డీమార్ట్లో ఏమైనా మాకు వేకెన్సీ ఉందేమో చూద్దాం, మనం ఆయిల్స్ అవి పెడదాం కదా అని డీమార్ట్స్కి అయితే ఎంటర్ అయిపోయాం. వెళ్ళి డీమార్ట్ దగ్గర ఎవరిని కలాలి, ఎలా కలాలి అనేది ఏం తెలియదు. వెళ్ళి సెక్యూరిటీని అడిగితే 4th ఫ్లోర్లో ఉంటుందమ్మా, వెళ్ళి మాట్లాడండి అని అన్నారు. మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి సనత్ నగర్లో మెయిన్ హెడ్ ఆఫీస్ ఉంటుంది, పైన 4th ఫ్లోర్. ఆ ఫ్లోర్ ఒక్కొక్కటి అలా పైకి వెళ్తుంటాయి. మా ఆయిల్ కూడా అలా ఒక్కో స్టెప్ పైకి వెళ్తుందన్న ఫీలింగ్ వచ్చింది నాకు లోపల. సరే ఇంక 4th ఫ్లోర్కి ఎంటర్ అయ్యాక డైరెక్ట్ సేల్స్ మేనేజర్ని కలిశాను. వీళ్ళు ఆయనతో డిస్కస్ ఆయన అయితే నాకు బాగా రెస్పాన్స్ ఇచ్చారు. కాకపోతే 40% హోప్ పెట్టుకోమన్నారు. నెక్స్ట్ ట్యూస్డే కలుద్దామన్నారు. ప్రొడక్ట్స్ దాని ప్రైజెస్ ఇవన్నీ తెమ్మన్నారు. చూద్దాం మరి ఏం జరుగుద్ది. సరే కదా ఇంక ట్యూస్డే కలుద్దాం కదా అని చెప్పి మళ్ళీ ఇంకా కిందకైతే రావడం జరిగింది. అప్పుడు ఆలోచించా, అయ్యి బాబో ఒక ప్రోడక్ట్ పెట్టాలన్నా ఇంత ఫార్మాలిటీస్, ఇంత టెస్టింగ్, ఇంత ఇది ఉంటుందా అని అవన్నీ ఆలోచిస్తూ ఆ ఫ్లోర్ ఒక్కొక్కటి దిగుతూ కిందకైతే వచ్చేసాం. చూడాలబ్బా మరి ఏం జరుగుతుంది. మన ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. హైదరాబాద్లో మీకు తెలిసిన స్టోర్స్ అయినా పర్వాలేదు, నాకు చిన్న మెసేజ్ పెట్టండి, నేను వెళ్ళి మాట్లాడతాను. థ్యాంక్ యూ.